మియాపూర్ ఉద్రిక్తతల నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు. మియాపూర్ చందానగర్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సిపి పేర్కొన్నారు. ఈ సెక్షన్ను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సిపి అవినాష్ మహంతి హెచ్చరించారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలకు ప్రయత్నించారు పేదలు. దాదాపు 504 ఎకరాల్లో గుడిసెలు వేశారు. ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు హెచ్ఎండిఏ అధికారులు. ప్రలోభాలతోనే పేదలు గుడిసెలు వేసుకున్నారన్నారు. గుడిసెలు ఖాళీ చేయకపోతే పీడీ యాక్ట్ కేసులు పెడతామన్నారు పోలీసులు. సామాన్యులను రెచ్చగొట్టి ప్రభుత్వ భూములను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు పోలీసులు. పేదలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కదిలేది లేదన్నారు. దీంతో మియాపూర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాలొస్తున్నాయి మొత్తం రాళ్ళు వర్షం దాకా గతంలో ఇది ప్రభుత్వ భూమి అని తెలియక 16 మంది వ్యక్తులు కొన్నారని చెప్పారు పోలీసులు. ఈ భూమి ప్రభుత్వానిది అని కోర్టు నిర్ధారించి హెచ్ఎండిఏకు అప్పగించిందన్నారు. దీంతో ఈ భూమి కొన్నవారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొంతమంది సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాకేష్, ఉద్రిక్తల నేపథ్యంలో ఇవాళ సిపి మహంతి 144 సెక్షన్ ని అమలులోకి తెచ్చారు. అయితే అటు మియాపూర్ కావచ్చు, ఇటు చందానగర్ పరిధిలోని మొత్తం దాదాపు 525 ఎకరాల్లో 100, 101కి సంబంధించిన సర్వే నెంబర్లలో మొత్తం 2000 మంది దాకా, దాదాపు 2000 మంది ఆక్రమణదారులు ఇక్కడ గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నించారు. నిన్న వీరిపై లాఠీ చార్జ్ కూడా జరిగింది. దీనిపై పోలీస్ వ్యవస్థ చాలా సీరియస్ గా తీసుకుంది. అదేవిధంగా అటు హెచ్ఎండిఏ అధికారులు కూడా కఠిన చర్యలో భాగంగా వీరిని నిన్న లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అదే వీరికి దీని మీద అవగాహన కూడా కల్పిస్తున్నారు. వీళ్ళు అంటే ప్రలోభాలకు గురై మాత్రమే ఇక్కడ వీళ్ళు తీసుకున్న ల్యాండ్ 100, 101 సర్వే నెంబర్లలో వీళ్ళు గుడిసెలు వేసేందుకు ప్రయత్నించారని అటు పోలీసులు కావచ్చు, హెచ్ఎండి అధికారులు కూడా చెప్తున్నారు. దాదాపు 2 రోజులుగా ఇటు చేర్లింగంపల్లి తహసీల్దార్లో కూడా వీరు ధర్నాకు దిగారు. ప్రభుత్వ భూముల్లో తమకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మొత్తం అటు మియాపూరు, పటాన్ చెరువు తదితర ప్రాంతాలకు సంబంధించిన ఈ ఆక్రమణదారులందరూ దాదాపు 2000 మంది వరకు ఇందులో ఉన్నారు. వీరు మియాపూర్ లోని భూములకు నిన్న డైరెక్ట్ చొచ్చుకొని వెళ్లి గుడిసెలు వేయబోతుండగా వీరిని హెచ్ఎండి అధికారులు అదే విధంగా ఇటు పోలీసు అధికారులు అడ్డుకున్నారు. ఇటు మాదాపూర్ డీసీపీ వినీత్, అదేవిధంగా షేర్లింగంపల్లి తహసీల్దార్ వెంకటరెడ్డి నిన్న వారికి సర్ది చెప్పి పంపించే ప్రయత్నం చేశారు. అయినా కూడా వీరు వినే పరిస్థితి లేదు. అయితే భూముల కేసులో ఆల్రెడీ ఇది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలై ఉంది. దీన్ని ఖాళీ చేయాలని చెప్పి కూడా గతంలో సుప్రీంకోర్టులో దీని మీద పిటిషన్ ఉంది. ఇది ఇంకా కోర్టులో పెండింగ్ లోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు వచ్చి ఇక్కడ కబ్జా దీంట్లో అక్రమంగా గుడిసెలు వేయడంతో వారిపై పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దాదాపు డ్రోన్లతో కూడా వీరు గస్తీ నిర్వహిస్తున్నారు. మొత్తం స్థలాన్ని పరిశీలించేందుకు పోలీసులు ఇప్పటికే డ్రోన్లతో కూడా గస్తీ చేస్తున్నారు. అదేవిధంగా నిన్న ఆందోళనకారులు, ఆక్రమణదారులు ఉన్న ఆందోళనకారులందరూ పోలీసుల మీదకి రాళ్లు రువ్వడంతో తీవ్ర రూపం దాల్చింది. ఈ ఘటన చాలా తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఇవాళ 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. ఇటు మియాపూర్ కావచ్చు, ఇటు చందానగర్ పరిధిలో ఆక్రమణదారులు ఉండే ప్రాంతం, అదేవిధంగా నగరం ఉండే పరిధిలోని మియాపూర్, చందానగర్ పరిధిలో మొత్తాన్ని కూడా 144 సెక్షన్ లోకి తీసుకొచ్చినట్టు సిపి మహంతి తెలిపారు. అదేవిధంగా ఎవరైతే దీన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటూ కూడా సిపి మహంతి హెచ్చరిస్తున్నారు. ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాకేష్.